హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా అయితే చాలా డిలేస్ అండ్ పోస్ట్పోన్స్ తర్వాత ఈ నెల 24న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. రీసెంట్గా దింపిన ట్రైలర్లో కళ్యాణ్ గారి లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. లుక్స్ ఒకటే కాదు, సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే వాడారు అనిపిస్తుంది. బట్ హరిహర వీరమల్లు సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? వాట్ డూ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హరిహర వీరమల్లు? అదే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చారు అంటే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ వీడియోస్ ఇంకా చాలా రెడీగా ఉన్నాయి. ముందు ముందు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా చాలా రెడీగా ఉన్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సినిమా స్టార్ట్ అయింది 2020లో. 2020 to 2025 5 years ఆఫ్ స్పాన్ పట్టింది ఈ సినిమా రెడీ అవ్వడానికి. అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా తీయడానికి ఎన్ని హర్డిల్స్ అడ్డం వచ్చినాయో. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు ఖుషి అనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అండ్ డైరెక్టర్గా మన క్రిష్ గారు. ఆయన ఫిల్మోగ్రఫీ మనకి బాగా తెలుసు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారిక్ సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీసి మనకు చూపించారు. క్రిష్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా, దట్టు హరిహర రాయల్ గారి స్టోరీ చెప్పబోతున్నారు అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ నుండి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. బట్ స్టార్ట్ అయ్యాక డిలేస్ రావడం మొదలెట్టాయి. యాంటాగనిస్ట్గా ఉన్న అర్జున్ రాంపాల్ గారు సినిమా లేట్ అవుతుంది, డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పి సినిమా నుంచి అయితే బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ప్లేస్లో బాబీ డియోల్ గారిని అయితే తీసుకున్నారు. అలా సినిమా జరుగుతూ ఉంది. 2021 అయిపోయింది, 22 అయిపోయింది, 23, 24 కూడా అయిపోయింది. ఈలోపు క్రిష్ గారు సినిమా నుంచి వాకౌట్ చేశారన్న న్యూస్ అయితే మనకు వినిపించింది. ఇలాంటి సిచ్యువేషనే క్రిష్ గారికి మణికర్ణికతో ఎదురైంది. బట్ మణికర్ణిక సినిమాలో బాలీవుడ్ పాలిటిక్స్ వల్ల ఆయన్ని బయటికి తీసేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ అలా కాదు, ఈయనంతటి ఈయననే బయటికి వెళ్ళిపోయాడు. బికాస్ ఈ సినిమా చాలా డిలే అవుతుంది అండ్ ఒక డైరెక్టర్ ఒకే సినిమా మీద ఇన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అనుకున్నారేమో. బట్ ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏఎం రత్నం గారి కొడుకు అయితే ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు అందుకున్నాడు విత్ సూపర్విజన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు అంటున్నారు. ఇది ఈ 5 ఏళ్లలో హరిహర వీరమల్లు వెనకాల జరిగిన స్టోరీ. ఈ 5 ఏళ్లలో ఒకరు బాగా ఎఫెక్ట్ అయ్యారు, అదే నిధి అగర్వాల్ గారు. బికాస్ కాంట్రాక్ట్ వల్ల ఆమె ఎక్కువ సినిమాలు బయట చేయలేకపోయారు. మీ అందరికీ బాగా తెలుసు టాలీవుడ్లో హీరోయిన్ లైఫ్ స్పాన్ ఎంత తక్కువ ఉంటుంది అని. అలాంటిది ఒక సినిమా కోసం అంత కాంట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇన్ని హర్డిల్స్ తర్వాత ఫైనల్గా ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. మొన్న ట్రైలర్ లాంచ్ రోజు ఏఎం రత్నం గారి కళ్ళల్లో అయితే ఒక ఆనందాన్ని అయితే చూసాం. అండ్ రిలీజ్ అయిన ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలాంటి ఫీస్ట్ అయితే కావాలో అలాంటి లుక్స్, అలాంటి డైలాగ్స్తో ట్రైలర్లు అయితే నింపేశారు. అండ్ ఆస్కార్ అవార్డు విన్ అయిన మన కీరవాణి గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఒక ఫ్యాన్గా చూస్తే ట్రైలర్ చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమా హరిహర రాయల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న కొంతమంది యూత్ కూడా చూస్తారు కదా, వాళ్ళకి ఈ ట్రైలర్లో హరిహర రాయల్ అంటే ఎవరు, హరిహర రాయల్ కథ మనం తెలుసుకోబోతున్నాం అన్న ఇంట్రెస్ట్ ఎక్కడా కనిపించలేదు. ట్రైలర్లో మనం చూపించిన దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఔరంగజేబ్ నుంచి కోహినూర్ని దొంగిలించడం వరకు ఫస్ట్ పార్ట్లో ఉండొచ్చు అని మనకైతే అర్థమవుతుంది. ఈ సినిమాలో మనం హరిహర రాయలు అండ్ బుక్కరాయలు వీళ్ళిద్దరూ విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే దాని గురించి మనం ఈ హరిహర వీరమల్లు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండిట్లో చూడొచ్చు. బట్ పార్ట్ 1లో మనకి ఎక్కడ దాకా చూపిస్తారు అన్న క్లారిటీ అయితే ట్రైలర్ చూశాక నాకైతే అర్థం కాలేదు. పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్, ఈ ట్యాగ్లైన్తో అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ స్వాడ్ అంటే మనకి ఔరంగజేబ్ అయి ఉండొచ్చు అండ్ స్పిరిట్ అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అలియాస్ హరిహర వీరమల్లు అయి ఉండొచ్చు. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఐడియాలజీ కూడా కొంచెం రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూపించవచ్చు. లైక్ సనాతన ధర్మం ఇలాంటి వాటి గురించి కొంచెం హైలైట్ చేస్తూ మాట్లాడచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఆయన నుంచి అయితే ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ క్రిష్ గారు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తీశారు కాబట్టి ఆయన రైటింగ్ మీద అయితే నాకు డౌట్ లేదు. బట్ క్రిష్ గారు వాకౌట్ అయ్యే ముందు ఆయన ఎంత పార్ట్ వరకు తీశారు అండ్ ఏఎం రత్నం గారి కొడుకు క్రిష్ గారు రాసిన దాన్ని ఎంతవరకు అర్థం చేసుకొని తీయగలిగాడు, ఎంతవరకు త్రివిక్రమ్ గారు సహాయం చేయగలిగారు అన్నదైతే నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఇలా ఎందుకు అంటున్నాను అంటే ఎప్పుడో స్టార్టింగ్లో రిలీజ్ అయిన టీజర్కి అండ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే టీజర్కి
ఈ రెండిట్లో చూస్తే మనకి క్రిష్ గారి ఐడియాలజీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఈ ట్రైలర్లో నాకు ఇది ఎక్కడ క్రిష్ గారు తీసిన సినిమా లాగైతే అనిపించలేదు. బికాస్ ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఒక్కొక్కరి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఇది ట్రైలర్ మాత్రమే, బట్ సినిమా వేరేలా ఉండొచ్చు. సినిమా ఒక స్టోరీ లాగా వెళ్తుంది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ హానెస్ట్ టెల్లింగ్ ఆఫ్ హరిహర రాయల స్టోరీ. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉండొచ్చు బికాస్ పవర్ స్టార్ అక్కడ, బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే గట్టిగానే ఉండబోతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పుడు దాకా మీరు వీడియో చూశారు కదా, ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ నేను మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.